శ్రీ గురుచరిత్ర అధ్యాయం 21 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునేంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో ఖిన్నురాలై నది తీరానికి వెళుతున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నారు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జన్మమరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండటం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వసులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారం పెంచుకుంటున్నారు. వారు సత్వగుణము వలన దేవత్వాన్ని, రజోగుణము వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మలను అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరము రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైంది. బుద్ధిమంతులు ఇట్టి నిత్యము ప్రియమునని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరికెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతిలో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధులను అనుసరించి అంత్యక్రియలకై వారిని శవాన్ని అప్పగించు. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే, కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవటం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలలా చెప్పారు. నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చారు. ఇప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించారు? రోగులు వైద్యుడిచ్చే మందులతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీగురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకోవటమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్వంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు కావాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని వెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అతడి పాదుకలను తన తలకు కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రమయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగా అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకప్పగించు. అంతేకాక ఈ స్థలం ఊరికెంతో దూరం, ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందరపెట్టారు. కానీ అది ఆమె పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలను తన తలకు కొట్టుకుంటూనే ఉన్నది. ఆ బ్రాహ్మణుడు వేరే దారి లేక, ఇక చీకటి పడుతున్నది, ఇక్కడ దొంగల భయమున్నది, మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవసించి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజుల తర్వాత 2 రోజులు నిద్రాహారాలు లేకుండా ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నాడు. ఒక చేతిలో దండము, మరొక చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మా, నాపై నిష్ఠూరాలాడతావెందుకు?
నీ బిడ్డకేమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకేం ఉపకారం చేశాను, ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచి, గాని ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే గాని చనిపోయిన వాడికి ఇంకా బ్రతుకుతాడా? నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీగురుడు ఏమి చేస్తాడు అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదిలతాకింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమోనని అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చొని, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించినది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదర్శనలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురునిలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయటానికై ఈ క్షేత్రంలో వెలశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించటం ఎవరి తరమూ కాదు. తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్ములను శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలను కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమైంది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణుడు ఆ బాలుడు బ్రతికి ఉండటం చూచి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించటం ఎవరి తరమూ కాదు. అచటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు. అందుకే అచటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.